ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/4/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభానవ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షము, సప్తమి రాత్రి 8:53 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం రాత్రి 9 గంటల వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుంచి 10:59 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 4 గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది. అమృత ఘడియలు సాయంకాలం 6:44 నుంచి 8:15 వరకు. వర్జం ఉదయం 9:38 నుంచి 11:09 వరకు, తిరిగి ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:46 వర్జం ప్రారంభమై రేపు సూర్యోదయానంతరం కూడా వర్జ వ్యాప్తి ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:18 వరకు, సూర్యోదయం 5:59కి, సూర్యాస్తమయం 6:30. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగమే కనబడుతోంది. ధనవృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారుల అభివృద్ధి, వస్తువాహన సౌలభ్యం బాగా ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, విద్యార్థులకి ఉద్యోగస్తులకి అభివృద్ధి, వ్యాపార పరంగా లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి లాభాలు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉండవుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, ధనయోగము, వస్తువాహన సౌలభ్యము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, బంధుమిత్రుల సమాగమం, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, స్వదేశంలో విదేశాల విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసే లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ధన కనుక వస్తువాహన ప్రాప్తి, వృత్తి ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారుల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనలాభం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయానం, వ్యాపార పరంగా మంచి లాభాలు, కుటుంబ పరంగా అనుకూలత, అలాగే బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, బంధుమిత్రుల సమాగమం, సోదరుల మధ్య మైత్రి భావం ఉండడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, మంచి మాట పలుకుబడి బాగా ఉంటుంది, అనుకున్న పని సాధించేటువంటి మనస్తత్వం, మొండితనంతో అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కర్కాటక రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార భంగం, విపరీతమైన ఖర్చులు, లేనిపోని అవరోధాలు, అవాంతరాలు, ఒక్కొక్కసారి అవమానం కూడా పొందుకునే అవకాశం, ఆత్మాభిమానం చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది, కళాకారుల క్రీడకు నష్టాలు పొందుకోవడం, ఈవెంట్ చేసేవారికి నష్టాలు, రాజకీయ రంగంలో అపవాదులు, అవమానాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం, కళాకారుల క్రీడకు అవమానం పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, స్వదేశంలో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ చట్టాలు ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, లేనిపోయిన అవరోధాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగించడం, లంచగొండులుగా పట్టుబడడం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలకి ఇబ్బంది, పూలు పళ్ళు కూరగాయలు పండించేవారి నష్టాలు, రైతులకి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసర వివాదాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. చికాకు, కోపం, అసహనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకమైన స్థితి. ఇదంతా మీకు వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. భగవద్గీత పారాయణం చేసుకోవడం మంచిది. 8 నుంచి 11 అధ్యాయాలు భగవద్గీత చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. జన్మ జాతకాన్ని చూయించుకోండి. ఈ రాశి వారికి ఉదయం 8:30 నుంచి 9:47 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే వ్యాపారపరంగా మంచి లాభాలు, వృత్తి ఉద్యోగాది లాభాలు పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ధనగనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ శుభవార్త అయినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెల అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల లాభాలు, కాకపోతే కదా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. కానీ ఉద్యోగంలో లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో హైక్ రావచ్చు, ఆన్సైట్ ఆపర్చునిటీ రావచ్చు, రుణపీడ పరిహారం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యాపారపరంగా లాభాలు, ఉద్యోగపరంగా అనుకూలత, విద్యార్థికి లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, ధనగనక వస్తు అనుప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా వాళ్ళకి అభివృద్ధి, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యా పరిపూర్ణతలు, అనుకూలతలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాన్ని కాస్త మీరు భరించక తప్పదు అనే విషయాన్ని గమనించండి. దానికోసం గణపతి అష్టోత్తరం చదువుకోండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యం సునాయాసంగా పూర్తవుతుంది. ఏదేమైనా సరే ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనందాది శుభయోగాలు. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, విదేశీ ప్రయాణం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్లను పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ఆనందకరమైన శుభజీవనం, కుటుంబ పరంగా, వృత్తి విద్యాపరంగా, వ్యావహారిక పరంగా, వైవాహిక జీవన పరంగా అనుకూలవంతమైన శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, శుభకరం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రమాదం. జన్మ జాతకం తప్పకుండా చూపించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం, విదేశీ ప్రయాణం నష్టాన్ని కలిగించడం, మధ్యవర్తిత్వం వల్ల కష్టకాలం, నష్టపోయే అవకాశాలు, మానసికమైనటువంటి దౌర్భాగ్య స్థితి ఎక్కువగా ఉంటుంది. అనవసర తప్పిదాలు, ఇబ్బందులు, విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని కలిగిస్తాయి. మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. రైతులు మోసపోయే అవకాశం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను వ్యతిరేకమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. వ్యాపారపరంగా మోసపోయే అవకాశం, ప్రయాణ భంగం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి ఇబ్బంది కలవాలి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఇబ్బంది. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి నష్టము, తీవ్రమైనటువంటి మానసిక ఇబ్బంది, వివాహాలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అవరోధాలు, వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీతలో 6 నుంచి 11 అధ్యాయాలు చదవడం ఉత్తమం. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆనందము, బుద్ధి వికాసము, విశేషమైనటువంటి ద్రవ్య ప్రాప్తి, ధనలాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పలుకురగాయలు పండించే వారికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ అయిన శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, అలాగే విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా స్థిర నివాసం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా ఈరోజు మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా అదృష్ట యోగం, మంచి ఆలోచన విధానం, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా లాభాలు, కళాకారులకు, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, వృత్తి ఉద్యోగాదులు మంచి లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభ ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి ఆలోచనలు, ఉత్తములతో పరిచయాలు, మంచి వ్యక్తిత్వము, ధనయోగము, విశేషమైన ద్రవ్య లాభము, వస్తువాహన సౌలభ్యము, సువర్ణాభరణ ప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార వృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, రైతులకి ముఖ్యంగా చాలా మంచి అనుకూల శుభయోగము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందడం, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థానంలో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, గృహ లాభము, స్థల లాభము, ఆస్తి పంపకాల అభివృద్ధి, కోర్టు వివాదాల సమసిపోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, రుణపీడ పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవడం, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి లాభము, శుభప్రదం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. తల్లిగారికి ఆరోగ్య సంబంధ విషయాలు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి, అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు, కన్సల్టెంట్స్ మీద ఆధారపడకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ భంగం లేదా తెలియని ప్రాంతానికి దూర ప్రాంతానికి మీ ఉద్యోగం బదిలీ అవ్వవచ్చును, లేదా అకస్మాత్తుగా ఈ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. ఎందుకైనా మంచిది జన్మజాతకం చూయించుకోవడం చాలా మంచిది. తగిన పరిహారాలు చేసుకోండి. ఉద్యోగంలో ఏదో ప్రమాదం కనిపిస్తోంది, జాగ్రత్త. అనవసర ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. హెల్మెట్ లేని ప్రయాణం, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. సీట్ బెల్ట్ లేకుండా వాహన వేగం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. అంటే సీట్ బెల్ట్ పెట్టుకొని 120, 180లో వెళ్తారంటే కుదరదండి. మీరు బండిని నియంత్రించే వరకు మీరు స్పీడ్ వేగాన్ని పెంచుకోండి, కానీ బండి నియంత్రణలోకి మీరు వెళ్ళకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారాల విషయంలో కానీ, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ, అధిక ఆభరణాలు దగ్గర పెట్టుకొని ఒంటరి ప్రయాణం చేసే విషయంలో జాగ్రత్త. మరకలతో చేసేటువంటి మీ స్నేహాలు, మీ పరిచయాలు, మీ ప్రేమలు, మీ శరీర అవయవాల్ని ఫ్రిడ్జ్లో దాచుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. మీ పిల్లల అవయవాలు ఫ్రిడ్జ్లో ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. కిరాతకులు అనేటువంటి మృగాల రాజ్యంలో ఉన్నాము, ఆ విషయాన్ని గమనించుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని తప్ప ఏదో మిమ్మల్ని భయపెడితే నాకేమి వ్యూస్ ఎక్కువ రావన్న విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా తప్పకుండా మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందాలంటే భగవన్నామస్మరణ శ్రేష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార భంగం, ఆస్తి పంపకాల ఇబ్బందులు, కోర్టు వాదనలు కలిగించడం, పోలీస్ స్టేషన్ గడప దొక్కడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా ఉంటుంది. డ్రైవర్లు, పెయింటర్లు జాగ్రత్త నుండి. కన్సల్టెంట్స్ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, జాగ్రత్త. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టకండి. ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి. కళాకారులు, క్రీడాకారులు కూడా జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్ అప్రమత్తంగా ఉండండి. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. ఈ సైబర్ అరెస్ట్ ఉండవు. అత్యాశకు పోయి అనవసరం ఏపీకే ఫైల్, జేపీకే ఫైల్స్ ఉంటాయి, ఇవి నొక్కకండి. చదువుకున్న మూర్ఖులు నొక్కుతున్నారు. మాజీ డైరెక్టర్లు, మాజీ వైద్యులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, అనేక మంది చదువుకున్నటువంటి వ్యక్తులే ఈ ప్రమాదంలో పడుతున్నారు, జాగ్రత్త. హడావిడి నిర్ణయాలు తీసుకోకండి, జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 1 నుంచి 8 అధ్యాయాలు చదవడం మీకు చాలా ఉత్తమం. అలాగే లక్ష్మీ నృసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా కాస్త పాలు, పెరుగు దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 9:56 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.